ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి మావోయిస్టులకి ఎప్పుడు పోయినావు? ఇప్పుడు అన్నలకి ఎప్పుడు పోయినావు? ఎట్లా పోయినావు? నేను అన్నలలో పోయినంటే ఫస్ట్ ఎట్లా పోయినావు? ఫస్ట్ ఇక మామూలుగా ఎడ్ల కాడికి వస్తుర్రు, ఎడ్లు మేపినప్పుడు వస్తుర్రి, సంతోషి రామకృష్ణ వాళ్ళంతా వస్తుర్రి, మాట్లాడుతుర్రి ప్రేమస్గా. నేనంటే కొంత లైక్ వేస్తుర్రి. ఆయనతో నాకు ఇష్యూ జరిగింది. ఏమైంది? చిన్న వయసులోనే ఆడ పారియంగా కాకపోతని అంత నీకా? మా అన్న జీతం ఉండే. అచ్చా, నీకు రెడ్డి రెడ్డి గారి రెడ్డి ఆమె అక్రమ సంబంధం ఉండే. అయితే మా అన్న జీతం పోయండి అని నన్ను వదిలేసిండు. ఆమె ఆడ గుంతీశ్వరులకే భర్త అనుమానం వచ్చి ఆమెను కొట్టేట్లకే నాకు బంగారం గుజ్జుగా పని వచ్చిండు అని చెప్పేసారు. నేను గమ్ముల ఇంట్లో వండుకున్నా. ఇక ఆయన మా అన్న వచ్చి కాపులు ఇంటికి వస్తారు, వారు ఏమి వచ్చినావు రష్యాలో అంటే నేనేం చేయలే అంటే వాళ్ళు చంపుతాం కొడతామని వస్తారు అంటే ఆయనతో ఇట్లా జరిగింది అనలేడు. గౌడుసు బాగా మర్యాద 3 రోజులు 4 ఇంట్లోనే. ఇక కాపులంతా లెంకుతారు చంపుతామని. ఇక మా బాబు పోయి కాళ్ళు మొక్కినా కానీ నేను లేదు. ఈయనకపోతే నేను చంపేస్తాము. అప్పటికే ఇద్దరిని అట్లా వేరే కేసులలో కాపులు రెడ్డిస్లు బయటకు వచ్చినాయి అన్నమాట. ఈయన కొన్ని చంపేద్దామని కాపులంతా యూనిట్ అయ్యారు, రెడ్డిలంతా కొన్ని చంపేద్దాం ఇన్ని యూనిట్ అయ్యేట్లకే మా బాబు కాలు మొక్కినా నేను లేదు, వారిని ఎట్లనే దాటి ఇద్దాం అటు అని ఆయనతో మా మేనమామ అన్నలు తిరిగారు. అప్పటికి నీకు పెళ్ళి అయిందా? కాలే, పెళ్లి కాలే. ఆమెతో మాత్రమే ఉండేది సంబంధం. అంతే. ఆయనతో మా రాత్రి వర్షం పడుతుంది, గుమ్మడి కౌంటర్ వేసుకొని మా అన్న సైకిల్ మీద ఎక్కించుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టచ్చు.